వెల్కమ్ టు డీఎన్ న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ వెంకటాద్రి టౌన్ లో ఈ రోజు మాజీ సర్పంచ్ పై రమాదేవి రాముగౌడ్ జెండా ఎగిరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మాజీ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, కాలనీ దీక్షుడు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాబా కాలనీలో ఇసుక డంపుపై కథనం రాసిన మెదక్ జర్నలిస్ట్ ఎండి ఇంతియాజుద్దీన్ అక్రమ ఇసుక మాఫియా భాను అనే వ్యక్తి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడడంపై ప్రెస్ క్లబ్ పక్షాన నాయకులు పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు చారి, కామటి కిషన్, నాయకులు సురేందర్, ఎండి రియాజుద్దీన్, లక్ష్మణ్, సబ్దర్ అలీ, ఫసీయుద్దీన్, రహమత్ అంజాగౌడ్, ఇంతియాజుద్దీన్, యూసఫ్ అలీ, రాఘవులు, హమీద్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు కొనసాగుతున్న స్థితి మెదక్ జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలో అక్రమ ఇసుక, మట్టి, రేషన్ బియ్యం ఇలాంటి తదితరమైన అక్రమ దందాలు నడుస్తాయి. వాటిపైన కథనాలు రాసిన ఇమ్తియాజ్ అనే మా జర్నలిస్టులపై ఒక వ్యక్తి అంతు చూస్తానని చెప్పేసి బెదిరించడంతో మేము పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు మామూలుగా అలవాటు పడి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళ ఆగడాలు ఇంతవరకు ఈ క్రమంలో రెచ్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు సిఐ గారికి మేము పట్టణ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము వారు కేసు చేస్తానని చెప్పి హామీని ఇవ్వడం జరిగింది. మాఫియాపై కథనాలు రాసే వ్యక్తులపైన ఈ మాఫియా దాడులకు పాల్పడడం, అదేవిధంగా బెదిరింపులకు పాల్పడడాన్ని మెదక్ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగినాయి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఇంతియాజ్ అనే జర్నలిస్ట్ మీద ఇసుక మాఫియా ఆయనను ఫోన్లో బెదిరించడం జరిగింది. అతని పైన పట్టణ సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేస్తామని చెప్పేసి సిఐ హామీ ఇవ్వడం జరిగింది. ఇసుకతో పాటు మట్టి దందా, అదేవిధంగా ఈ బియ్యం దందా కూడా మెదక్ ప్రాంతంలో జోరుగా సాగుతూ ఉంది. మాకు అడిగే వాళ్ళు లేరని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు కూడా పాల్పడ్డ సంఘటనలు మనం జిల్లాలో అనేక చూసినాం. కాబట్టి ఇలాంటి ఘటనలపైన సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మట్టి దందా, ఇసుక దందా, అదేవిధంగా రేషన్ మాఫియా, ఈ 3 దందాల మీద సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యని డీజీపీ డాక్టర్ జితేందర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక నేరస్తుని పట్టుకునే ప్రయత్నంలో 7 సార్లు కత్తిపోట్లకు గురైన విరవకుండా రక్తమోడుతున్న ఆ దొంగను విడవకుండా విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచే తెలంగాణకు గర్వకారణమైన మాదాపూర్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యని డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ, కొమ్ముబాబు, సందీప్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా సోమవారం నాడు జరిగింది. ఈ తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్, కొత్తపేట కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోట మహేష్ యాదవ్, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ నందికొండ గీత, లోహిత్ రెడ్డి, బోగారపు వరుణ్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి తమని ఆహ్వానించిన సందీప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దినోత్సవ సందర్భంగా అల్వాల్ వివిధ కాలనీలో ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మల్లేష్, విఎన్ రాజు, సాజిద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అల్వాల్ సర్కిల్లో మున్సిపల్ ఆఫీస్లో మరియు అల్వాల్ చౌరస్తాలో ఇంకా కొన్ని కాలనీస్లో జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఈ అల్వాల్ సర్కిల్ మున్సిపల్ ఆఫీస్కి మరియు అల్వాల్ చౌరస్తాకి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు మరియు నా తోటి కార్పొరేటర్ సవితా కిషోర్ గారితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవం అందరూ కూడా మన మహాత్మా గాంధీ గారు ఎలా అయితే మన దేశం కోసం పోరాడారో అలాగే అందరూ కూడా వారి ఎయిమ్స్, బాధ్యతలు అవన్నీ కూడా అలాగే దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై హింద్. కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగరంలో విఎస్ఎన్ బ్రదర్స్
వగ్గుల సుందర్ నారాయణ, వగ్గుల సత్యనారాయణ, వగ్గుల శివనారాయణ ఆధ్వర్యంలో బోనాల పండుగను పురస్కరించుకొని పలహారం బండి ఊరేగింపు ఆదివారం నాడు పూతరాజుల విన్యాసాలతో డీజే ఆట పాటలతో మహారాష్ట్ర బ్యాండ్, కేరళ బ్యాండ్, ప్యాడ్ బ్యాండ్ వాయిద్యాలతో ఎంతో సందడితో అంగరంగ వైభవంగా కరుల పండుగగా నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకుటి పవన్ కుమార్, మన్సూరాబాద్ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిత్తల సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఊరేగింపు కార్యక్రమానికి తమను ఆహ్వానించిన విఎస్ఎన్ బ్రదర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను వగ్గుల సుందర్ నారాయణ, బీజేపీ రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నేను గత 20 సంవత్సరాలుగా మా విఎస్ఎన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ప్రారంభండి ఊరేగింపు బాగా గ్రాండ్గా సక్సెస్గా తీస్తుంటాము. కేవలం ఇది ఏంటంటే మన ఒక్కరి ఇంటి గురించి అని కాకుండా చుట్టుముట్టు గ్రామాలు కానీ ప్రదేశాలు కానీ ప్రతి కాలనీ వాల్సులు ఇట్లా అందరూ కూడా ఆయురారోగ్యంగా బాగుండాలనే ఆలోచనతో ఊరేగింపు జాతర చేస్తూ ఉంటాము. ఇది ప్రతి ఒక్కరికి బాగుండాలి, వాళ్ళ ఇంటిలో పాది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం బాగుండాలనే ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉంటాము. మాతో పాటు మాకు సంబంధించి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా మిత్ర బృందాలు కానీ నాకు సపోర్టర్గా ఇచ్చేది వెల్ విషర్స్ వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా ఇంకొద్దిగా ప్రతి సంవత్సరం గ్రాండ్గా ఇంకా కొద్ది పెద్ద పై ఎత్తున పోతున్నాము. ప్రోగ్రాము ఇలాగే చేసుకుంటూ ప్రతి సంవత్సరం రాబోయే సంవత్సరాలలో కూడా ఇంకా ఉన్నత స్థాయికి అందరూ ప్రజలు వెళ్ళేటట్టు మేము కూడా ప్రోగ్రాం కూడా గట్టి చేయాలనే ఆలోచన ఉంది. మరొక్కసారి ఈ తెలంగాణ సాంస్కృతిక సంస్కృతి ఏంటంటే ఫస్ట్ ముందు మెయిన్ బోనాల పండుగ చేసుకునే చేసుకున్న తర్వాతే ఈరోజు 14/8/2024 విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సెంట్రల్ పార్క్ చుట్టూ సుమారు 10,000 అడుగుల జెండాను స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో తయారు చేసి ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ యొక్క జెండాను సెంట్రల్ పార్క్ చుట్టూ ఊరేగించారు. ఇలానే ప్రతి సంవత్సరం స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వచ్చి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వారి సందేశాన్ని అందించారు. ఇలాగే ప్రతి ఒక్క భారతీయుడు తమ యొక్క దేశభక్తిని చాటుకోవాలని కొనియాడారు. జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ మేడం గారు, ప్రిన్సిపల్ గారు థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చిన్న కార్యాలయంలో కూడా ఈరోజు మన జాతీయ జెండా ఎగరవేసి మన దేశం పట్ల ముఖ్యంగా మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన మహనీయుల పట్ల ప్రత్యేకించి జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గారి పట్ల మనందరికీ ఉన్న నిబద్ధత చాటుకునే విధంగా మనం ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది కంట్రీ, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసే విధంగా ఇది చేయడం అనేది చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా ఈ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ బసవ చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఆగస్టు 15 వస్తుందన్నా కూడా ఇది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్. అటువంటి చక్కగా కార్యక్రమం చేస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే శక్తి అవకాశం బసవకు ఇవ్వాలని కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఏదైతే ఆ మహనీయులు త్యాగాలతో మనకి వచ్చిందో ఆ స్వాతంత్రం, దాని ఫలితాలు మనం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చేసిన కృషిని త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఈ డోర్నకల్ నియోజకవర్గం పరిధిలోని సిరోల్ సెంక్షన్ చింతపల్లి గ్రామంలో రైతుల పొలాల దగ్గర బుధవారం విద్యుత్ శాఖ పొలంపాట కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. పెరుమల్లపల్లి విజయ్ డిఈ, మహబూబాద్
అధ్యక్షతన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు. సుమారుగా 100 మంది రైతు సోదరులు మరియు సోదరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ శాఖ పొలం బాట ముఖ్య ఉద్దేశాన్ని శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ వివరిస్తూ ప్రమాదాలు జరగకుండా రైతులు జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఇక స్తంభాలను లేదా కరెంటు వైర్లను తడి చేతులతో ముట్టుకోరాదు అని చెప్పారు. ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోతే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలా ఇస్తున్నాం అనే ఉద్దేశం కూడా మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వము రైతులకు వ్యవసాయానికి దాదాపుగా ఒక రోజుకు 200 రూపాయల కరెంట్ ఇస్తున్నది. నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్నది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల గాల్దుమారాలు వచ్చినప్పుడు మాత్రమే పోతున్నది. మిగతా టైంలో మేము చాలా ఇస్తున్నాము. అది కూడా త్వరలోనే మేము అవన్నీ కూడా వెంటనే వాటికి సంబంధించినవన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. మరి ప్రభుత్వము దాదాపుగా ఒక రైతుకు 200 రూపాయల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నప్పుడు మనం కరెంటుని ఆదా చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది. అది ఏంటంటే రైతులు ప్రతి ఒక్క రైతు కెపాసిటర్లు బిగించుకోవాలి. మోటార్లకు కెపాసిటర్లు బిగించుకుంటే దాదాపుగా ఒక 30 నుండి 40 రూపాయలు కరెంటు ఆదా అవుతుంది. అట్లా మనము ప్రతి రైతు కనుక మనము ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి రైతు ప్రతి ఒక్క రైతు కనుక మనం పెట్టినట్లయితే మనం ఇంకా కొంతమంది రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మరి 200 రూపాయల కరెంటు ఇస్తున్నప్పుడు మనం అందరం కూడా వాటిని ఆదా చేసి మనం కరెంటుని కెపాసిటర్ బిగించుకుంటే మనం చాలా కరెంటుని ఆదా చేస్తాం. ఇకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఎప్పుడు పొలంలో పని చేసుకొని పంట పండించుకొని ఎలా ఆయన జీవన విధానం గడపాలన్నటువంటి ఆలోచనతోటే ఉంటారు. కానీ విద్యుత్ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఒక్కోసారి మనకు తట్టది, చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పొలం బాట కార్యక్రమంలో కూడా ఏం చేస్తున్నామంటే మనం రైతుకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాం. ఈ రోజు విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ యాదవ్ గారు సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఆగస్టు 15 సందర్భంగా మన జాతీయ పతాకాన్ని పార్టీ కార్యాలయంలో ఎగురవేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎలాంటి కార్యక్రమాలు జరగడం మనకెంతో గర్వకారణమని, ఎంతో మంది త్యాగమూర్తులు ఫలమే ఈ రోజు మన స్వతంత్ర దినోత్సవం. వారందరికీ జోహార్లు చెబుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారికి సేవలు అందిస్తారని చెప్పారు. అందరికీ కూడా మా శుభాభివందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా మున్ముందుకి పయనిస్తూ ప్రజలందరినీ కూడా సామాజిక పరివర్తన దిశగా నడిపించే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆశయాల కోసం జన సైనికులు, ఉమ్మడి నాయకులందరం కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా మీడియా సోదరులకు కూడా స్వతంత్ర దినోత్సవం. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ గ్రామ సచివాలయం దగ్గర గ్రామ సర్పంచ్ ఇంగిలపు బేబీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంగిలపు బేబీ, వైసీపీ మండల ప్రెసిడెంట్ టి వాసు, గుడపర్తి చిన్ననాగయ్య, ఆరవ కామేశ్వరరావు, బండారు శివాజీ, సచివాలయ సిబ్బంది, సోషల్ వెల్ఫేర్ దివ్య, మహిళా పోలీస్ పద్మ, ఇంజనీర్ అసిస్టెంట్ హరిత, వెటర్నరీ నాగలక్ష్మి, ఆశా వర్కర్ ఎం కామేశ్వరి మరియు నందిగామ మండల పరిషత్ స్కూల్ పిల్లలు, టీచర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. जय हे भारत राज्य विधाता।